దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నిఘా వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేస్తున్నారు. ఎన్నికల వేళ ధన ప్రభావం తీవ్రంగా ఉండడంతో సరికొత్త పద్ధతులతో క్రాస్ చెక్ చేస్తున్నారు. ఇందులో భాగంగా బ్యాంకు ఖాతాల నుంచి ₹1,00,000 లేదా అంతకు మించి చేపట్టే లావాదేవీలపై నిఘా పెట్టేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. దీంతో బ్యాంకు ఖాతాలకు సంబంధించి చేపట్టే లావాదేవీల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. బ్యాంకు ఖాతాల నుంచి విత్డ్రా చేసినా, డిపాజిట్ చేసినా అందుకు సంబంధించిన వివరాలను వెల్లడించాలని ఆదేశించింది. ఎన్నికల వేళ డబ్బు ప్రభావాన్ని కట్టడి చేసే చర్యల్లో భాగంగా తాజా నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ నేపథ్యంలో బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు వేసినా, డబ్బులు తీసినా అప్రమత్తంగా ఉండాల్సిందే. ₹1,00,000 లేదా అంతకు మించి లావాదేవీలు జరిగే ప్రతి ఖాతాను పరిశీలించడం, వాటి వివరాలను సేకరించడం, క్రాస్ చెక్ చేయడం ఎన్నికల అధికారులు చేపట్టాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఎన్నికల వేళలో ఒకే బ్యాంకు బ్రాంచ్ నుంచి వేర్వేరు ఖాతాలకు సొమ్ములు బదిలీ అవుతున్నాయన్న కంప్లైంట్ వస్తున్న నేపథ్యంలో ఈ చర్యను చేపట్టారు. ముఖ్యంగా రాజకీయ పార్టీల ఖాతాలలో రాజకీయాలతో సంబంధం ఉన్న వారి ఖాతాలపై మరింత నిఘా పెట్టాలని బ్యాంకు అధికారులకు ఎన్నికల సంఘం ఆదేశించింది. ఇక ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి భార్య, అభ్యర్థిపై ఆధారపడిన వారి బ్యాంకు ఖాతాలకు సంబంధించిన ఎన్నికల వేళలో 1,00,000 లేదా అంతకంటే ఎక్కువ లావాదేవీలను నిర్వహించి ఉంటే ఆ వివరాలను అభ్యర్థులు తమ అఫిడవిట్లో పేర్కొనాల్సి ఉంటుంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడానికి 2 నెలల ముందు నుంచి జరిగిన లావాదేవీలను పరిశీలించేందుకు వీలుగా ఏర్పాటు చేయాలని ఈసీ కోరింది. ₹10,00,000 మించిన నగదు విత్డ్రా చేసిన ఖాతాల మీద కూడా నిఘా పెట్టాలని నిర్ణయించారు. మొత్తంగా ఎన్నికల వేళ మీ బ్యాంకు ఖాతాల నుంచి డిపాజిట్ చేసే వాటిపైన, విత్డ్రా చేసే మొత్తాల మీద నిఘా కన్ను వేసి ఉంటుందన్న విషయాన్ని మర్చిపోవద్దు.